కాబట్టి కొంచెం ఇలాగే ఉంటుంది, ప్రొఫెషనల్గా ఏముండదు. సో ఇంకా వచ్చే కొద్దీ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, వ్లాగ్స్ వస్తాయి, మధ్య మధ్యలో సినిమాటిక్ వీడియోస్ వస్తాయి, స్లో మోషన్స్ వస్తాయి, అది చాలా వస్తాయి. ప్రజెంట్ అయితే బక్రీదా ప్రజెంట్ అయితే మేము ఇదేదో బిఎండబ్ల్యూ మా ఇది కాదు, హోండా సిటీ. ఓహో, హోండా సిటీయా? మా మామ ఇలాంటి మామ కాదండి. అసలు మా మామ ఎలాంటి వాడంటే, చూపిస్తా చూడండి ఆయన్ని. ఆయన ఎలా ఉంటాడంటే అసలు అసలు ఇలాంటి మావే కాదండి బాబు, సూపర్. చూపిస్తా చూడండి ఒకసారి. ఇగోండి ఈయన, చూడు ఆయనేనండి మా మావయ్య. ఇలాంటి మావయ్య కాదు, జస్ట్ మామయ్య అంతే, జస్ట్ మామయ్య అంతే. సో ఇగో డ్రైవింగ్ చేసేవాడు మా తమ్ముడు అండి. బ్రేక్ సడన్ బ్రేక్ కొట్టాడు. ఎక్కడి నుంచి? గన్నవరం పిన్నంనేని క్లినిక్ ఉంది కదా, పిన్నంనేని హాస్పిటల్ అక్కడ నుంచి గుంటూరుని కలుపుకుంటా అనంతపురం. ఇటు అనంతపురం. అచ్చా, ఓకే. ఏదన్నా పెద్ద హైవే నేషనల్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే. కానీ విజయవాడలో ఇలాంటి హైవే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కానీ ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది, చూపిస్తా అయితే బాగుంటుంది. వర్షంలో జోకి వాళ్ళకు డ్రైవింగ్ నేర్పిస్తున్నాం. ఇల్లు వర్షం మామూలు అందరేమో వాటర్ వచ్చేది హైలైట్ ఉంది. మామూలుగా లేదుగా వ్యూ పాయింట్ బాగుంది. హైవే థర్మల్ పవర్ స్టేషన్. అయ్యా చాలా హైట్ ఉంది. లెఫ్ట్ రైట్ గుండు రోడ్డు ఉంది అటు చూడండి. అయ్యా రైట్ కిందకి వెళ్ళిపోతాయి. అబ్బు వెనకాల వెళ్ళి రోడ్డు బాగుంది అటే, అటు బాగుంది కానీ రైట్ గుండు ఇక్కడ తగిలితుంది. ఇక్కడ తగవలే, స్లోకి వెళ్ళి సైడ్ తగిలినా పర్లా, బ్రేక్ వదిలితే సరిపోదు. బ్రేక్ వదలమాక, స్లో మొత్తం వదిలేస్తే దాని కిందకి వెళ్ళిపోతాం. ఇటు పోని సరే పోనీ, ఆడానికి పోనీ ఆడ హెవీ లోడ్ కదా, రైతు ఇవ్వడం చెప్పి సరిపోతుంది. కొత్త హైవే విజయవాడకి చూడండి. ఓ పక్క రైలు పట్టాలు, ఓ పక్క పవర్ ప్లాంట్, ఓ పక్క కొండలు. సూపర్ ఉంది కదండి. మీకు ఒక మంచి వ్యూ చూపిస్తాను. ఓ పక్క రైలు పట్టాలు, ఓ పక్క పవర్ ప్లాంట్, ఇవన్నీ కొండలు. ఎంత బాగుందో చూసారా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ దూకేస్తున్నా. ఏమంటారు? దూకేస్తున్నా మావా, దూకే డేరిచ్చో దూకేమని. దూకే నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. కరెంట్ చూడ ఎట్లా వెళ్తుందో. మా జోగాడు చూడు ఎలా వచ్చాడు కారు వేసుకొని. హాయ్ జో. మా జోగి డ్రైవింగ్ వచ్చేది, వాళ్ళ అమ్మ ఇంకా నేర్పిమని చెప్తుంది.